దేవుని నామం కలుగును గాక. ఈ క్రిస్మస్ ఆరాధనకి వచ్చిన మనందరం ఒకసారి ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశం అందే కాదు, ప్రపంచ దేశాలలో అందరూ కలిసి ఒకేసారి జరుపుకునే గొప్ప పండుగ, పెద్ద పండుగ ఈ క్రిస్మస్ పండుగ. ఆమేన్. హల్లెలూయా. దీని ప్రత్యేకత ఏంటంటే, దేవుడే మనిషిగా మారి తన ప్రజలను రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన రావటం మాత్రమే కాదు, వచ్చి సర్వమానవాళికి ఆయన శాంతి సమాధానాన్ని తీసుకొచ్చారు. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి పాప విముక్తిని చేసి అందరికీ దేవుని రాజ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ పాప బంధకము నుంచి విడిపించడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చి ఉన్నారు. అందుకే ఇది మహా సంతోషకరమైన దినము, మనందరము సంతోషించే గొప్ప రోజు. ప్రభువారు దాదాపుగా 2024 సంవత్సరాల పూర్వము ఆయన బెత్లెహేములో జన్మించడం అనేది ప్రతి ఒక్కరికి, సర్వమానవాళికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చారు. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చారో అన్న విషయాన్ని కూడా 68వ కీర్తన 10వ వచనంలో, దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసేటివి. అక్కడ మనకు అర్థమవుతుంది ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే, దీనుల కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆమె చెప్పాలందరూ, ప్రభువారు ఎందుకు పుట్టారండి ఈ లోకంలో? దీనుల కోసమే పుట్టాడు. ఆయన దీనులను ఖచ్చితంగా రక్షించడానికే ఈ లోకానికి వచ్చారు. ఏ సదుపాయాన్ని కలిగించడానికి వచ్చారంటే, పరలోక రాజ్యం అనే సదుపాయాన్ని కల్పించడానికే ఆయన ఈ భూలోకంలో జన్మించడం కూడా మనం చూడగలము. ఇంకొక వాక్యం కూడా చూడగలము. 149వ కీర్తన 4వ వచనం, ప్రభువారు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్న విషయాన్ని, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆమేన్. హల్లెలూయా. దీనుల కోసం వచ్చారు. ఇంకేం చేస్తారంటండి, దీనులను రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అదే ప్రభువారు పుట్టక ముందు దేవదూత తెలియచేస్తూ ఉంటుంది. యేసేపు తను గర్భవతి అయి గ్రహించి ఎవరికి తెలియకుండా తనని విడనాడదామో అని మనసులో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభుదూత ఏమని వివరించిందో ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, ఆమె ఒక కుమారిని కనును. ఆమేన్. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎందుకు వచ్చారండి ప్రభువారు? దీనుల కోసం వచ్చారు, రక్షించడానికి వచ్చారు. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను, దీనుల కోసం వచ్చిన ఆయన దీనులను రక్షణతో అలంకరించే ఆయన. దేవదూత ఇక్కడ చాలా స్పష్టంగా బయలుపరుస్తుంది ప్రభువారు పుట్టుక ఎందుకో. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమేన్. హల్లెలూయా. ప్రజలందరినీ రక్షించడానికి వచ్చి ఉన్నారు ప్రభువారు ఈ లోకానికి. ఏ విధంగా రక్షిస్తారంటే, పాప విముక్తిని చేసి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆయన అద్వితీయ దేవుడైనప్పటికీ, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని పలికిన మహోన్నతమైన దేవుడు అయినప్పటికీ, ఆయన దీనుల కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. సర్వమానవాళ్ళని రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. మనం లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూడగలము. దేవదూత పలుకుతున్న మాట, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి మధ్యకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దూత కూడా మొట్టమొదట ప్రభువారి యొక్క పుట్టుక వార్త, ఆ శుభవార్త, సర్వమానవాళికి పండగ జరిగే చక్కని శుభవార్త కూడా దూత ఎవరికి తెలియజేసిందంటే, మొట్టమొదటిగా గొర్రెల కాపరులకి తెలియజేసింది. ఇదిగోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడే. అందు నిమిత్తము భూలోకంలో నివసిస్తున్న గొప్ప గొప్ప వాళ్ళందరికీ తెలియచేయచ్చు. రాజులకి ఆయన పుట్టుక తెలియచేయచ్చు. ఆ పుట్టుక వార్త దేశంలో ఉన్న అధికారులకి, గొప్ప గొప్ప
ధనికులకి ఆ ప్రభువారి పుట్టుక వార్త తెలియచేయచ్చు. కానీ దూత దేవుని యొక్క ఏర్పాటు చాలా స్పష్టంగా ఇక్కడ మనకు బయలుపరుస్తూ ఉంది. దూత మొట్టమొదటగా ఎవరికి ఆ శుభవార్తను తెలియజేసిందంటే దీన స్థితిలో ఉన్న గొల్లలకు మాత్రమే ఆ శుభవార్తను తెలియజేసింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అందుకే ప్రభువారిని ఎంతమంది అయితే ఇష్టపడతారో, ప్రభువారిని ఎంతమంది అయితే సేవిస్తారో, యేసయ్యని ఎంతమంది అయితే ఆరాధిస్తారో, యేసయ్యని ఎంతమంది అయితే స్తుతిస్తారో వాళ్ళందరికీ దేవుడు శాంతి సమాధానాన్ని దయచేస్తానని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. ప్రభువారు ఎక్కడ పుట్టారంటండి? దావీదు పట్టణమందు. ఆమేన్, హల్లెలూయా. బెత్లెహేమ్ అనే గ్రామంలో దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య రక్షించడానికి వచ్చాడు గనక ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆమేన్, హల్లెలూయా. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అందుకే దీనస్థితిలో ఉన్న ప్రజలందరికీ శుభవార్తను తెలియచేయటం అనేది ఆ దూత మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండును. ఆమేన్, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమే, కానీ భూమి మీద ఎవరికి సమాధానమో కూడా తెలియచేస్తుంది. భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన శాంతి ప్రదాత, ప్రేమ స్వరూపి, శాంతి సమాధానాన్ని ఈ లోకంలో వెదజల్లడానికి ఆయన ఈ భూలోకంలో జన్మించడం కూడా మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. ఆయన అందుకే సువార్త పరిచర్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని పలకరించేటప్పుడు కూడా, ఎవరితోనే ఏదైనా మాట చెప్పేటప్పుడు కూడా శాంతి సమాధానంగా అనే పదాలు కూడా ప్రభు వారు వాడడం అనేది. పీస్ టు యు ఆల్, శాంతి మీకు కలుగునుగాక, సమాధానం మీకు కలుగునుగాక అని ప్రభువారు సంబోధించడం కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలము. ఎందుకంటే ప్రభువారు పుట్టుక సర్వమానవాళికి పండగ మాత్రమే కాదు, ఆయన దీనుల కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచ దేశాలన్నీ ఈరోజు మహా సంతోషకరంగా ఆనందంగా పండగ జరుగుతున్నాయంటే ఆయన నిజంగా దేవుడే అని కూడా మనందరూ ఒప్పుకోక తప్పదు. అంతే కదండి. ఎందుకంటే క్రిస్మస్ పండుగ అనేది ఒక ప్రాంతానికి పరిమితమైన పండగ కాదు, అది సర్వమానవాళి జరుపుకునే పండుగ, ప్రపంచ దేశాలన్నీ జరుపుకునే పండుగ కనుక చాలా ఉన్నతమైన స్థితిలో ఈ పండుగను మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. అందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా గడుపుకునే రోజు. అంత మాత్రమే కాదు, ప్రతి ఇంటిలో కూడా స్టార్ అనేది కట్టడం కూడా మనం చూడగలం. ప్రతి ఇంట్లో అలంకరించబడుతూ ఉండటం కూడా మనం చూడగలము. ఎందుకంటే ప్రభువారి ఈ లోకంలోకి రావటం మాత్రమే కాదు, చీకటిని ప్రాళదోలి వెలుగును నింపటానికే ఈ లోకంలోకి వచ్చింది కూడా మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కంటారు అనేది కూడా చాలా స్పష్టంగా ప్రవక్తల ద్వారా ప్రభువారి పుట్టుక కూడా ఆనాడే ముందే ప్రవక్తలు ప్రవచించి ఆ ప్రవచనాలకు అనుగుణంగానే ప్రభువారి పుట్టుక కూడా మనం చూడగలము. ఆమేన్, హల్లెలూయా. తానే ఒక సూచక్రియ చేయను. ఆ సూచన ఏంటంటే కన్య గర్భమందు. ఆమేన్, హల్లెలూయా. కన్య గర్భమందు. అందుకే ప్రభువారు జన్మ పాపము కర్మ పాపం ఎరుగని వాడు అని కూడా మనం చెప్పగలము. ఎందుకంటే ఏ పాపము లేని పరిశుద్ధుడు గనక, పవిత్రుడు గనక ఆయన ఈ లోకానికి పవిత్రంగానే రావటం అనేది, పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించి ఈ లోకంలో జన్మించడం కూడా మనం చూడగలం. ఇంకా ప్రవక్తలు చెప్పిన పదాలు కూడా మనం చూడగలము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఎలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆమేన్, హల్లెలూయా. అందుకే కన్య గర్భమందు పుట్టిన ఆయన మనందరికీ ఏ విధంగా పుట్టాడంటండి? శిశువుగా పుట్టాడంట. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరు పిల్లలైనా పిలవాలంటే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లడు అని పిలుస్తాం, కానీ ప్రభువారి పుట్టుక చాలా స్పష్టంగా బహిర్గతం ఉంది. ఏం తెలియజేస్తున్నారండి? ఏలయనగా మనందరికీ శిశువు పుట్టాను. ఆమేన్, హల్లెలూయా.
ఆయన దేవుడు గనక వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడంటే వాక్యం ద్వారా ఉన్న దేవుడు, అప్పుడు దాకా వాక్యంలో మాట్లాడే దేవుడు వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆమేన్ హల్లెలూయా. ఎవరి కుమారుడు అంటే సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారుడు మనందరికీ శిశువుగా అనుగ్రహించబడెను. ఎందు నిమిత్తం అంటే ఆయనే తన ప్రజలందరినీ పాపము నుంచి విముక్తి చేయడానికి, రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు గనక మనందరికీ శిశువునిగా దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలో జన్మించడం కూడా మనం చూడగలము. ఆమేన్ హల్లెలూయా. ఇంకా ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని ఏర్పరచడానికి రాలేదు కానీ పరలోక సంబంధమైన రాజ్యాన్ని ఏర్పరచడానికి వచ్చి ఉన్నాడు. నిజంగా ఆయన ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని ఏర్పరచడానికి వచ్చిందంటే ఎప్పుడో రాజయ్యేవాడు, పెద్ద కష్టమేం కాదు ఆయనకి, దేవుడు కనుక. ఆయన ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని ఏర్పరచడానికి రాలేదు కానీ పరలోక సంబంధమైన రాజ్యాన్ని ఏర్పరచడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆశ్చర్యకరుడు. ఆమేన్ హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంటండి? ఆశ్చర్యకరుడు. అనేక ఆశ్చర్య కార్యాలు కూడా ఆయన సువార్త పరిచర్యలో మనం చూడగలము. చూస్తే స్వస్థత, మాట్లాడితే స్వస్థత, ఆయన పట్టుకుంటే స్వస్థత, ఎవరైనా ఆయన్ని పట్టుకుంటే స్వస్థత, చివరికి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన స్వస్థత. ఆమెను చెప్పాలి గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. అంత మాత్రమే కాదు, రోగులు అంటండి, నువ్వు వచ్చి ప్రతి ఒక్కరి మీద చేతులు వేయటం కష్టమవుతుంది కనుక రోగులందరినీ ఒక చాట ఉంచుతాము, మీరు నడుచుకుంటూ వెళ్ళండి ప్రభు వారిని కూడా అడగటం. ఆయన నడుచుకుంటూ వెళ్ళంగానే అనేక మంది స్వస్థపరచబడ్డం. ఆయన గుడ్డి వారికి దృష్టిని వసగి పక్షవాయు రోగులను కూడా స్వస్థపరిచి చివరికి చనిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తిన మహాగణుడు. ఇంకా చనిపోయి 4 రోజులున్న లాజరును కూడా సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చిన మహాగణుడు. అందుకే ప్రభువారు ఏం చెప్పొచ్చండి? ఆశ్చర్యకరుడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన అప్పుడు మాత్రమే, ఆయన బ్రతుకున్నప్పుడు మాత్రమే, యేసు ప్రభువారు బ్రతుకున్నప్పుడు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయటం మాత్రమే కాదండి, ఇప్పుడు కూడా ఎవరైతే ఆయన నమ్ముకున్నారో, ఎవరైతే ఆయన అనుసరిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన వేడుకుంటున్నారో, ఎవరైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఏం చేస్తాడండి దేవుడు? ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం మన జీవితాల్లో జరిగిన అద్భుతాలను బట్టి ఈ కార్యం నా జీవితంలో జరగదేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ అద్భుత రీతిలో ఆశ్చర్యకరంగా మన జీవితాల్లో ఏదైతే కష్టం ఉంటుందో ఆ కష్టం నుంచి దేవుడు బయటపడేయటం కూడా మనం చూడగలము. ఏదైతే మనకు కావాలో అది దేవుడు అద్భుత రీతిలో, మన దగ్గర ఏ పెట్టుబడి లేకపోయినప్పటికీ, అది దేవుని యొక్క గొప్పతనం. మన దగ్గర ఏ సామర్థ్యం లేకపోయినప్పటికీ ఆయన దీనులను లేవనెత్తడానికే ఈ లోకానికి వచ్చాడు గనక ఖచ్చితంగా ఏం చేస్తాడండి? ఖచ్చితంగా మనందరినీ కాచి కాపాడుతున్నాడు. ఎప్పుడు అంటే ఆయన జీవించినప్పుడు, ఆయన బ్రతికున్నప్పుడు, ఆయన సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఆశ్చర్య కార్యాలు చేయటం మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ఆయన మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. ఆయన చేసిన ఆశ్చర్య కార్యం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా నిమ్మలమాయను. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ శిష్యులందరూ ప్రభువారు కలిసి దోణి మీద వెళ్తూ ఉన్నారు, ఆ పడవ మీద వెళ్తూ ఉండగా అక్కడ గాలి అలలు లేగటం, తర్వాత గొప్ప తుఫాను వచ్చే స్థితిలో ఉంటే అప్పుడు వెంటనే ప్రభువారు భయపడుతున్న తన శిష్యుల్ని గద్దించి ఏం పలుకుతున్నారండి? గాలిని సముద్రాన్ని గద్దించారు. ఆమేన్ హల్లెలూయా. గాలి మీద గాలిని గద్దించగల శక్తి, సామర్థ్యం ఎవరికి ఉంటుందంటే దేవునికి మాత్రమే ఉంటుంది. ఇంకా సముద్రం సహితం లోబడే ఒక గొప్ప భాగ్యము, లేకపోతే అలాంటి స్థితి ఎవరికి కలిగి ఉంటారంటే యేసయ్యకు మాత్రమే సాధ్యం. ఆమేన్ హల్లెలూయా. ఆయన గాలిని గద్దించగలడు, సముద్రాన్ని కూడా గద్దించగలడు. అంత మాత్రమే కదా, ఆయన నీటి మీద కూడా నడవగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి. ఆమేన్ హల్లెలూయా. ఆలోచనకర్త. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఆలోచనకర్త అంటే సమస్తాన్ని ఎరిగిన ఏకైక దేవుడు అని కూడా చెప్పవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో ఆయన పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి ఆయన మరలా వంగి నేల మీద రాయిచుండును. ఇక్కడ
వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని పట్టుకుని వచ్చారు. ప్రభువారు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఇదిగో తిని వ్యభిచారం చేస్తుంది, నువ్వు చెప్పే బోధ కంటే ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి తెలుసా? తిన్న రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు కొట్టమంటావా లేదా నువ్వేం చెప్తావు తెలుసా? పాపులను క్షమించాలన్నా, పాపులను రక్షించడానికి ఈ లోకానికి నువ్వు వచ్చావు గనక ఏం చేయమంటావని ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలా చక్కని సమాధానాన్ని ప్రభువారు అక్కడ పలకడం అనేది జరిగింది. ఏం చేశారండి ఆ స్థితిలో? ఆయన ఏం చేశారు? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వచ్చు అని చెప్పారు. అది ఎంత ఆలోచన అండి! ఆమెన్ హల్లెలూయా. ఎంతో ఆలోచన ఉంటేనే అది సాధ్యమైంది. ఆమెన్ హల్లెలూయా. 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం ఇదే స్థితిని కూడా మనం చూడగలం. వీరి కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివానిగా పుట్టి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఇక్కడ శిష్యులందరూ గుడ్డివాడిని చూసి ఒక మాట పలకడం అనేది జరిగింది. ఇప్పుడు ఇతని గుడ్డివాడిగా ఉన్న స్థితిని బట్టి ఇతను పాపం చేశారా, ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా, ఇతని యొక్క స్థితి ఎందుకు ఈ విధంగా ఉంది అంటే ఒక చక్కని ఆలోచనకరంగా ఒక చక్కని సమాధానం ఇచ్చి ఉన్నారు. ఏంటంటే వీళ్ళు కానీ వీళ్ళ కన్నవారు కానీ పాపం చేయలేదు. మరి దేనికోసం ఆ స్థితి ఆ కుమారుని కలిగిందంటే సమాధానం ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారండి? దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడడానికే. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడడానికి, తను నమ్ముకున్న భక్తుల ద్వారా ప్రత్యక్షపరచబడడానికి, దేవుని యొక్క క్రియలు ఆయన అనుసరించిన వారి ద్వారా ప్రత్యక్షపరచబడడానికే. మనం అనుకుంటాము అనేక ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, శ్రమలు కలిగినప్పుడు మనము దానిలోని ఎదుర్కొనడం వల్ల దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడతాయి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. ఆ స్థితి నుంచి నిన్ను ఏం చేస్తాడు తెలుసు? దేవుడు బయట పడేస్తాడు. అందుకే దేవుని యొక్క శక్తి ఉంది కనుక ఎలాంటి ఇరుకులైనా, ఇబ్బందులైనా, శ్రమలైనా, శోధనలైనా తట్టుకునే భాగ్యాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. మనకి అనేక ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు వచ్చినప్పటికీ మనం వాటిని తట్టుకునే శక్తి ఎవరి ద్వారా వస్తుందంటే మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడే మనకు కల్పిస్తూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే దేవుని యొక్క క్రియలు వీడి ద్వారా ప్రత్యక్షపరచబడ్డానికే ఇతను ఏమయ్యాడు అంటే గుడ్డివానిగా పుట్టి ఉన్నాడు అని ప్రభువు వారు మాట్లాడడం కూడా మనం చూడగలిగాం. ఆమేన్ హల్లెలూయా. బలవంతుడైన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఎంత బలవంతుడంటే ఆయనకంతే బలవంతుడు ఈ భూలోకంలో లేరనే చెప్పవచ్చు. అంతే కదండి. అనేక అద్భుతాలు చేసిన యేసయ్య ఎంత బలవంతుడో. ఆకాశం నా సింహాసనము, అంత బలమైన దేవుడు ఈ భూలోకానికి మనిషిగా వచ్చిన రిక్తునిగా తను తాను రిక్తిగా చేసుకున్నప్పటికీ ఆయన బలవంతుడైన దేవుడే. ఆమేన్ హల్లెలూయా. అందుకే ప్రభువారిని పట్టుకుంటాకి సైన్యంతో, ప్రభువారిని సిలువ వేయడానికి పెద్ద సైన్యంతో ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆయన నేనే అనగానే అందరూ కింద పడిపోయిన స్థితి కూడా మనం చూడగలం. యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనం. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుక తగ్గి నేల మీద పడిపోయారు. ఆమేన్ హల్లెలూయా. ఎవరు వీళ్ళందరూ? ప్రభువారిని పట్టుకుంటాకు వచ్చిన వాళ్ళు. యూదా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతో, దీపములతో, ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంబంధించబో అన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారు అని అడుగగా వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా వారి యొద్దకు నిలిచిండును. ఆయన నేనే అని ఆయన వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోయారంట. ఇక్కడ ప్రభువారు లాగి చంపేది ఏమని కొట్టారండి? లేదా తోస్తారా, బెదిరించారా? ఏం చేశారండి? మాట మాత్రము సెలవిచ్చారు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. ఆయన మాటలో శక్తి. మాట మాత్రము సెలవిస్తే చాలు అని, నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని ప్రభు వారి దగ్గరికి పలకడం కూడా జరిగింది. ఆమేన్ హల్లెలూయా. మాట సెలవిస్తే చాలు. అదే సెలవిస్తూ ఉన్నారు ప్రభు వారు. మీరు ఎవరి గురించి ఎదుగుతున్నారంటే నజరేయుడైన యేసుని ఎదుగుతున్నారంటే ఆయన నేనే అన్నాడు. అంతే. ప్రభు వారు ఏం చెప్పారంటే నేనే అన్నారు. దానికి ఏమైపోయారంట? అందరూ నేల మీద పడిపోయారు. అది బలవంతుడైన దేవుడు. మన దేవుడు అంటే ఉదాహరణ ఏంటంటే ఆయన పేరు పలకంగానే ఇదిగో నేనే అని పలకంగానే ఏమైపోయింది. నిజంగానే గద్దించుంటే ఏమండి, ఆయన సముద్రాన్ని తర్వాత గాలిని తుఫాన్ని గద్దించినప్పుడు వాడి నెమ్మది ఆయన అలా గద్దించుంటే వీళ్ళు ఏమైపోయేవాళ్ళే, ఏకంగా అక్కడికక్కడే పూడిపోయేవాళ్ళేమో.
నా ఉద్దేశంలో, అంతే కదండి. ఏది ఏమైనప్పటికీ నేనే అని పదానికి ఏమైపోయారండి, వెనక్కి తగ్గి డౌమని పడిపోయారంట. అది బలవంతుడైన దేవుడు అంటే మన దేవుడు. ఆమెన్ హల్లెలూయా. నిత్యుడగు తండ్రి. ఆమెన్ హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం చూడండి. యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆమెన్ హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడున్నారంటండి? అబ్రహాము పుట్టక మునిపే. నిత్యుడగు తండ్రి అంటే నిత్యం ఉండే దేవుడు కనుక అబ్రహాము పుట్టక మునిందే ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నారు. ఎందుకంటే ఆయనే ఆది, ఆయనే అంతము కనుక, ఆయన నిత్యము స్తుతించబడే దేవుడు కనుక అబ్రహాము పుట్టక ముందే నేనున్నానని ప్రభువారు పలకటం కూడా నిత్యుడగు తండ్రి అని కూడా మనం చెప్పగలము. ఇంకా చూడండి, ప్రభువారు పుట్టిన తర్వాత ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు మనం ఉన్నామంటే 2024 సంవత్సరంలో ఉన్నాము. అయినప్పటికీ ఆయన నిత్యం గణపరుస్తున్నాము, ఆయన నిత్యం స్తుతిస్తున్నాము, ఆయన నిత్యం ఆరాధిస్తున్నాము. అన్ని నామాల కన్నా పైనామం ఏమిటండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఆమేన్ హల్లెలూయా. నిత్యం ఆయన స్తుతించబడే నామము. అప్పుడు మాత్రమే కాదు, అబ్రహాము ముందుండ మాత్రమే కాదు, ఇప్పటికీ ప్రభు వారిని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. ప్రభు యేసు అనే పదాన్ని మనం పలుకుతూ ఉన్నాం కనుక ఆయన నిత్యుడగు తండ్రి. ఆమేన్ హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా ఎవరండి? యేసు ప్రభు వారు ఎవరు? తండ్రి. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు అబ్రహాము దేవునికి తండ్రి అయిన ఆయనే ఎంతమంది ఇంకా తరతరాలకి ఎంతమంది పుట్టినప్పటికీ ఆయన ఎవరేమవుతాడండి? తండ్రిగానే కొన్ని ఆడబడతా ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. సమాధానకర్త అను అధిపతి. ఆమేన్ హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలము. సమాధానకర్త అధిపతి. సమాధానకర్తయగు దేవుడు యేసయ్య తోడుగా ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు. ఆమేన్ హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయంలో ఏలుచుండను ఎరు. ఆమేన్ హల్లెలూయా. ప్రభువారు ఏమిస్తారంటండి? శాంతి, సమాధానం ఇస్తూ ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. శాంతి, సమాధానం, శాంతి ప్రదాత. ఈ లోకంలో అనేక కుటుంబాలు ఆ శాంతి లేక జీవిస్తున్నప్పటికీ యేసయ్యను ఆశ్రయించిన ప్రతి ఒక్క కుటుంబము శాంతి సమాధానాలతో ఉంటుంది. ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ సమాధానంగానే ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. అందరూ చక్కగా అందరితో స్నేహం సంబంధాలు కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే ప్రభువారు దేనికి అధిపతి అండి? సమాధానానికే అధిపతి. యేసయ్య సమాధానం ఇచ్చే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ప్రభువారే పలుకుతూ ఉన్నారు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచూ ఉన్నారు. ప్రభువారు శాంతి సమాధానకర్త. అందుకే తెలియజేస్తున్నాడు, శాంతి, పీస్ టు యు ఆల్. సమాధానం మీ అందరికీ నేనే ఇస్తాను, నా శాంతినే మీ అందరికీ అనుగ్రహించి లోకంలోంచి వెళుతూ ఉన్నాను. అందుకే ఆయన శాంతి దూత, శాంతి ప్రదాత అని కూడా చెప్పవచ్చు. ప్రేమ స్వరూపి. శాంతికి ఎవరైనా రూపము ఏర్పాటు చేసుకుంటే ఎవరిని చూడవచ్చు అంటే ప్రభువారినే చూడగలము. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? దీనుల కోసం వచ్చాడు. దీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన లేవనెత్తడానికి వచ్చాడు. అదే మనం చదువుకున్న వాక్యంలో ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ప్రభువారి ఈ లోకానికి రక్షించడానికి వచ్చారు, దీనుల కోసం వచ్చారు. దీన స్థితిలో ఉన్న ఆ గొల్లలకే మొట్టమొదట ఆ శుభవార్తను కూడా తెలియచేయటం మనం చూడగలం. ఇంకా దీన స్థితిలో ఉన్న మనల్ని కూడా ఆయన లేవనెత్తాడు. కొన్ని వాక్యాలు చూపిస్తాను. 72 కీర్తన 12వ వచనం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను ఆయన విడిపించును. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? దీనులకు మాత్రమే కాదు, దీనులు రక్షించడానికి ఇంకేం చేస్తారంటండి? విడిపించడానికే వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. నిన్ను నన్ను విడిపించడానికి వచ్చాడు. ఈరోజు అప్పుల భారంలో ఉంచే యేసయ్య అని పిలు, నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నీకున్న బాధలు, కుటుంబంలో ఉన్న కలతలు, వాటి నుంచి విడుదల పొందాలంటే విడిపించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దీన స్థితిలో ఉన్న వాళ్ళ కోసమే వచ్చాడు. ఆయన ఖచ్చితంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా రక్షించి విడిపిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాము. 147 కీర్తన 6వ వచనము. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఈ వాక్యం అందరూ నాతో కలిసి చెప్పండి. యేసయ్య దీనులను
లేవనెత్తును. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నావేమో, నువ్వు నీకున్న కుటుంబ సమస్యల వల్ల కృంగిపోయి ఉన్నావేమో, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నా కుమార్తె, నేను ఈరోజు నిన్ను లేవనెత్తుతాను. నా కుమారుడు దేవుని సన్నిధికి వచ్చావు కదా, నువ్వు ఖచ్చితంగా లేవనెత్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా 34వ కీర్తన 6వ వచనంలో కూడా దీనుల నిమిత్తం ప్రభువారు ఒక చక్కని మాట ఇక్కడ రాయించడం అనేది మనం చూడగలిగి ఉన్నాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఆమేన్, హల్లెలూయా. దీన స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? మొట్టమొదటిగా మొరపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నీ మొర ఆలకిస్తాడు ఖచ్చితంగా. యేసయ్య నీ తట్టు తిరగాలంటే నువ్వు మొదటగా నువ్వేం చేయాల్సిన పని ఏంటంటే మొరపెట్టాలి. నీ స్థితి ఏంటో దేవునికి తెలియచేయాలి. నీకున్న ప్రతికూల పరిస్థితులు దేవునికి తెలియచేయాలి. నీ యొక్క స్థితిని దేవునికి తెలియజేసి దాన్ని మార్చమని దేవుని అడుగుతూ ఉండాలి, మొరపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించును. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా మొరపెట్టినప్పుడు దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. ఏ శ్రమ ఉన్నప్పటికీ, ఏ ఇరుకున్నప్పటికీ, ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ రక్షించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైందే లేదు. యేసయ్య పలికిన పదం అదే, నమ్మిక మాత్రం ఉంచితే చాలు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నువ్వు నమ్ముతున్నావా? దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు, ఈ క్రిస్మస్ ఆరాధనలో నువ్వు గడుపుతున్నావు, ఖచ్చితంగా దీవెనలు మేలు పొందుకోకుండా ఉండవు. అందుకే ఆయన ప్రభువారు దీనుల కోసమే ఈ లోకానికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులు ఇద్దాం, దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాము, గణపరుద్దాము. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇదిగో నేను ఈ లోకానికి వచ్చింది దీనుల కోసమే, రక్షించడం కోసమే, కాపాడడం కోసమే, రక్షణతో అలంకరించడానికి కోసమే, లేవనెత్తడానికి కోసమే, శ్రమలన్నిటిలో నుంచి విడిపించడం కోసమే. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధనలో మేమున్నాం ప్రభువా. ఖచ్చితంగా మా ఆరాధన ప్రభువా మీకు స్తుతించడం, ఆరాధించడం, ఘనపరచడం మా యొక్క ఖచ్చితంగా మాకు దీవెన, ఆశీర్వాదం ప్రభువా. ఎంతమంది అయితే ప్రభు ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతికి అప్పగిస్తున్న, దీవించండి, ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దీనులను రక్షణతో అలంకరించును, దీనులను లేవనెత్తారు, దీవులను మొరపెట్టగా ఆలకిస్తారు ప్రభా. ఖచ్చితంగా దీన స్థితిలో ఉన్న ప్రభా వారికే మీరు పుట్టుక మొట్టమొదట గొర్రెల కాపరికి తెలియచేయటం కూడా మనం చూడగలిగినాం ప్రభా. ఖచ్చితంగా అందరి కోసమే, ప్రతి ఒక్కరిని, సర్వమానవాళికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చారు ప్రభా. మీరు మహోన్నతమైన దేవుడు అయినప్పటికీ ప్రభా మా కోసం మీరు కూడా రిక్తునిగా ఈ లోకానికి వచ్చారు, దీనునిగా ఈ లోకానికి వచ్చారు. మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే మీ పాద సన్నిధిలో కూర్చుని ఉన్నారు ప్రభా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాను. వారికి ఉన్న అవసరతలు నెరవేర్చండి ప్రభా, వాళ్ళకున్న అక్కర్లు తీసివేయమని వేడుకుంటున్నాను ప్రభా. సమస్తాన్ని ప్రభా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఎందుకంటే ప్రభా యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును ప్రభా. ఖచ్చితంగా మీరు శాంతి దూత, శాంతి ప్రదాత కనుక ప్రభా ఖచ్చితంగా ఎప్పుడు ప్రజలందరూ కోరుకునే ప్రభా. ఎంతమంది అయితే ప్రభా సన్నిధికి వచ్చారో వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారో వాళ్ళ యొక్క కోరికను మీరు నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.